రావడం జరిగింది. మరి ఈ వర్షాకాలంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం కలదు. కావున గ్రామ ప్రజలందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు ఈ వెల్దుర్తి గ్రామ పరిధిలో ఉన్నటువంటి బాబాజీపల్లె గ్రామంలో మరి పరిసరాల పరిశుభ్రత మీద మరియు డ్రగ్స్ గంజాయిపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున అందరూ రావాల్సిందిగా మీ అందరిని కోరుతున్నాం. ఈ వచ్చే వర్షాకాలంలో ఎక్కువగా మనకు సీజనల్ వ్యాధులన్నిటి వ్యాపిస్తాయి. దానివల్ల మనం ఎంతో ఆర్థికంగా నష్టపోతాం, ప్రాణపరంగా కూడా నష్టపోతాం. కనుక వీటిపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజెప్పడం కొరకు రావడం జరిగింది. కావున గ్రామ ప్రజలందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయాలని గౌరవ సెక్రటరీ గారు కోరడంతో ఈ బాబాజీపల్లి సంఘ భవనంలో ఏర్పాటు చేయడం జరిగింది. కావున మరి అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు ఒక చక్కటి పాట. ఈగలు దోమలు అనేటివి ఉంటాయి. దాని వల్లనే మనకు ఈ విష జ్వరాలు అనేటివి, వాంతులు విరోచనాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. కనుక దీని పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలని మీకు తెలియజెప్పడం కొరకు రావడం జరిగింది. మీరు ముఖ్యంగా మీ ఇంటి పరిసరాలన్నీ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎక్కడైతే నీరు అనేది నిల్వ ఉంటుందో అక్కడనే ఈగలు దోమలు అనేటివి వృద్ధి చెందుతాయి. అంతేకాకుండా మనం ఏం చేస్తామంటే మనం ఇంటి ముంగట ఉన్నటువంటి మోర్లో చెత్తా చెదారం వేస్తాం. ఇంటి ముంగట ఉన్న మోర్లో చెత్తా చెదారం వేయడం వల్ల ఏమైందంటే ఆ మోర్లో ఉన్నటువంటి నీరు ఎటు పోకుండా అక్కడే ఉండి అందులో ఈగలు దోమలు అనేటివి వృద్ధి చెందుతాయి. అంతేకాకుండా మనం రాత్రులు మిగిలినటువంటి అన్నం గాని కూరలు గాని అవి కూడా మోర్లోనే వేస్తాం. అట్లా వేయడం వల్ల అక్కడనే ఈగలు దోమలు అనేవి ఎక్కువ ఉంటాయి. ఆ ఈగలతోటి దోమలతోటి మనకు విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు వస్తాయి. కనుక అట్లా చేయొద్దు. మీరు మిగిలినటువంటి అన్నం కూరలు ఏవైనా కూడా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మనకు పారిశుద్ధ్య బండి వస్తుంది, గ్రామ పంచాయతీ బండికి ఇవ్వాలి. లేదంటే మనము మన కూడలిలో ఎక్కడైనా చెత్త బండి ఏర్పాటు చేస్తే, చెత్త కుండీలు ఏర్పాటు చేస్తే అక్కడ మాత్రమే వేయాలని సందర్భంగా మీకు కోరుతున్నాం. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకోవాలి. బ్లీచింగ్ పౌడర్ తో గానీ డెటాల్ వాటర్ తో గానీ ఇంటిని శుద్ధి చేసుకుంటే ఈగలు దోమలు అనేటివి ఉంటాయి. వర్షాకాలంలోనే ఈగలు దోమలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. గనక వాటి వల్ల మనకు విష జ్వరాలు వస్తాయి. గనక దాని పట్ల జాగ్రత్త తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళకు తెలియజేయడంతో ఈ రోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. దీని పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈగలకు దోమలకు పక్క నివాసము, లేనిపోని రోగాలు తెచ్చుబార కాలము, మురికి నీరు దీనికి మూల కారణము. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ దోమకాటు వల్ల వచ్చు కొత్త కొత్త జబ్బులు, దావకాలకెళ్ళి దారవయ్యాలి డబ్బులు.
ఈగలకు దోమలకు పక్కా నివాసము ఈగలకు దోమలకు పక్కా నివాసము అమ్మ ఈ 3-4 రోజులు ఉంది అత్తలేదా అంతకుముందు అత్తలేదా సరే అమ్మా ఇప్పుడు సెక్రటరీ గారు ఇక్కడ ఉన్నారు అయినా మేము డైరెక్ట్ వారితో కాకుండా వారి పై అధికారి దృష్టికి కూడా తీసుకుపోతాం మీకు ఇక్కడ ఇప్పుడు తుక్కుబండి ఎందుకు వస్తలేదు ఏందనేది కూడా సార్ కూడా తెలియజేస్తాం తప్పకుండా మీకు కనీసం 3 రోజులకు ఒకసారి వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం మీరు మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాం అంతేకాకుండా ఇప్పుడు ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే గ్రామాల్లోకి డ్రగ్స్ గంజాయి అనేది కూడా వస్తుందమ్మా డ్రగ్స్ గంజాయి అనేది ఒకప్పుడు ముఖ్య పట్టణాలలో ఉండేది హైదరాబాద్ లో గాని చెన్నైలో గాని బొంబాయిలో గాని అక్కడ ఈ డ్రగ్స్ గంజాయి అనేది ఉండేది కానీ ఇప్పుడు ఈ గ్రామాల్లోకి కూడా డ్రగ్స్ గంజాయి అనేది వస్తుంది దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి ఈ డ్రగ్స్ గంజాయికి మన పిల్లలకి అట్రాక్ట్ అయినట్లయితే వాళ్ళను మనము చేజిక్కించుకోవడం చాలా కష్టం డ్రగ్స్ గంజాయి అంటే తెలియదా అమ్మా అయితే డ్రగ్స్ అనేది ఏంటంటే అమ్మ తెల్లగా ఉంటది దాన్ని మనం ముక్కు ద్వారా పీల్చుకుంటాం సినిమాలలో ఉంటారు కావచ్చు ముక్కు ద్వారా పీల్చుకుంటే వాడికి మత్తు వస్తుంది ఆ మత్తులో వాడి కోపం వస్తే ఎవరిని కూడా తల్లి తెలియదు తండ్రి తెలియదు ఎవరు ఉన్నాడు తెలియదు ఎవడని ఉండదు వాడు ఎక్కువ మాట్లాడితే వాడి మీద దాడి చేస్తారు ఈ డ్రగ్స్ గంజాయికి అలవాటు పడ్డవాడు ఏం చేస్తారంటే మర్డర్లు చేస్తారు మానభంగాలు చేస్తారు దొంగతనాలు చేస్తారు అసలు పరిస్థితి ఉన్నది మన గ్రామాలకు కూడా ఈ డ్రగ్స్ గంజాయి అనేది వస్తుంది కనుక దాన్ని కూడా రూపమాపేందుకు కూడా మీరు అందరూ చర్యలు తీసుకోవాలి ఈ డ్రగ్స్ గంజాయి అలవాటు పొలాలు ఎట్లుంటారు అంటే వాడి కళ్ళు ఎప్పుడు ఎర్రగుంటాయి చెంపలు లోపలికి పోతాయి కాళ్ళు చేతులు అడుగుతాయి ఈ పొట్ట అనేది లోపలికి పోతుంది అట్లా ఈ అలవాటు ఉన్న పరిస్థితి అట్లా ఉంటది ఈ డ్రగ్స్ గంజాయి బారిన కూడా మన పిల్లల్ని పడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యతలు కూడా మీరు తీసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వర్షాకాలం మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు చేయాల్సిన పని ఒక్కటే మీ ఇంటి చుట్టుపక్కల నీరు అనేది నిలుగుండా ఎప్పుడు పొడిగానే ఉండాలి ఇంటి ముంగట మోర్లే చెత్త చెదరం వేయద్దు అన్నం కూరలు కూడా వేయద్దు ఎట్లనే అయినా మరి నీటి కాడ తట్టుకుంటుందంటే నువ్వు సాఫ్ చేసుకోవాలి మరి లేకపోతే ఆరోగ్యం ఖరాబ్ అవుతుందమ్మా అదే విషయం చెప్పడానికి వచ్చినాం కదా చెత్త చెదారం నోరు లేస్తేనే ఆరోగ్యం నష్టం జరుగుతుంది ఈగలు దోమ కుడితే ఏమవుతుందమ్మా డెంగ్యూ వస్తే నువ్వు వారం రోజులు ప్రైవేట్ దవాఖానలో వాడుకుంటే 50-60 వేలు ఖర్చు అవుతుంది అందుకని దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి మీరు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి మీరు ఖచ్చితంగా మీరు డెటాల్ తోటి కానీ బ్లీచింగ్ పౌడర్ తో కానీ ఇల్లు శుభ్రపరచుకుంటే ఈగలు దోమలు అనేటువంటి ఆరోగ్యంగా ఉంటుందని తెలియజెప్పడానికి రావడం జరిగింది ఈ అవకాశం కల్పించిన గ్రామ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం